శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ అని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పవలసిన ధారాళంగా సరళంగా చెప్పాలని. ఇప్పుడు మనం గేయ కవిత్వం అంటే చూద్దాం. ఇప్పుడు గేయ కవిత్వం ఎక్కువ ఆధునిక యుగంలో వస్తుంది. ఈ ప్రస్థానం వచ్చినవాడు గురదాడ అప్పారావే. ఆయన ముత్యాసరం పేరు తెలుగులో గేయ కవిత్వ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఆయన కవిత్వమే. అంతవరకు జానపదుల మౌలిక సంప్రదాయంగా ఉన్న కేవలం గేయం ఆధునిక కవిత్వంలో శిష్ట కవిత్వమై ప్రసిద్ధికి ఎక్కింది. గేయ కవితా ప్రస్థానం అనే వ్యాసంలో యువభారతిలో కూడా వారు మహతి వాళ్ళు ప్రచురించారు. డాక్టర్ మిర్యాల కృష్ణమూర్తి రామకృష్ణ కూడా వస్తుపరంగా గేయ కవితా ప్రస్తావనాన్ని 3 ముఖ్యాంశాలుగా చెప్పారు. ఒకటి, 1910 నుంచి 32 వరకు సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న గేయం భావకుల ఆత్మపరమైనటువంటి స్వప్నాలకు అతీతమైన ఆదర్శాలకు కూడా రేఖాచిత్రాలకు కూడా గీత గీసింది. 1933 నుంచి 49 వరకు అభ్యుదయ కవుల యొక్క సమాజపరమైన ఆవేదనలను, వేదనలను, క్రోధనలు కూడా బొమ్మలతో చిత్రించింది. తర్వాత 1950 నుంచి 72 మధ్య అనేక సబలిత అయినటువంటి వర్ణచిత్రాలను కూడా సృష్టించింది. అయితే ఆ తర్వాత మరో 2 దశాబ్దాలు ఉన్నాయి. 1977 నుంచి 80 వరకు గల విప్లవ కవులకి బాహిక అయింది. 1980 నుంచి దళితవాదాన్ని గేయం ఊపిరి పోసింది. మన ప్రాచీన రాష్ట్రీకులు గేయ కవిత్వాన్ని భేదాన్ని లక్షణాన్ని కూడా చెప్పారు. హయ ప్రచార రగడ వంటివే త్రస్ర గతికి చెందగా, దురదగతి జయభద్ర వంటివి ఖండగతిలోనివి. మధురగీతి, హరిగతి, చతురస్ర గతిని కాగా వృషభగతి, హరణగతి అనేవి మిశ్రమ కవితకి చెందినవి. వీటికి పాదసంఖ్యా నియమం, మాత్ర నియమం కూడా ఉంది. తర్వాత గురదాడ అప్పారావు గారు గేయ కవిత్వాన్ని ప్రాచుర్యాన్ని కల్పించింది శ్రీశ్రీ. గురదాడ అప్పారావు తర్వాత గేయ కవిత్వానికి ఎక్కువ పైకి తీసుకొచ్చిన వాళ్ళు శ్రీశ్రీ గొప్ప. కవిత ఓ కవిత అనేటువంటి చతురస్ర గీతాలు, గేయ గీతాలు రాసి గొప్ప వైచిత్ర్యం చూపించాడు. బాటసారి అనేటువంటి లక్షణ భిక్షురు వర్షయసి అనే కథల్లో గేయ రూపంలో అభ్యుదయ భావంతో రాసిన శ్రీశ్రీ ప్రతిభ అమోఘం. విద్వాన్ విశ్వం పెన్నేటిపాట, విశ్వనాథ కిన్నెరసాని, పుట్టపర్తి శివతాండవం, శ్రీ నారాయణరెడ్డి నాగార్జున సారం, కర్పూర వసంతకాలను గేయ కవిత్వానికి జిగిబిగి కల్పించిన గేయ కవిత్వాలు. నారాయణ రెడ్డి రచించినటువంటి గేయ కావ్యాలు ప్రభావం వల్ల నాగభైరవ, కోటేశ్వరరావు గారు, రంగాజమ్మ వంటి గేయ కావ్యాలు రచించారు. మతాంతర వివాహం వితూర్తంగా వానమాసులైన వరదాచార్యులు వదాచార్యులు విప్రలబ్ధ కావ్యం రాశారు. ప్రకృతి చిత్రంతో, సహజ నవ్యతో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇలా శిలామురళి అనే గేయ కవిని రచించారు. నారాయణ రెడ్డి జాతిరత్నంలో గేయంతో పాటు వచనం గేయం కూడా ఉందని కస్తూరిపంతో నెహ్రూ గురించి రాయబడిన కావ్యం ఇది. సోమసుందరుడు తన జీవితాన్ని భావాలతో మేఘరంజిని అనే కావ్యాన్ని చతురస్ర గతిలో రచించారు. ఈ విధంగా గేయ కవిత్వం ఖండకావ్యాలు, ముక్తికావ్య, శతకాలు, నాటికలు, రూపకాలుగా వెలిశాయి. గ్రీకు పురాణ కథ ఆధారంగా వజ్ర వెంకటేశ్వర మాధురి రుచిప్రియ అనే ప్రణయ గేయ ప్రబంధం రచించారు. తల్లావజ్ర శివశంకర శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాలాంతరపు రజనీకాంతారావు, మల్లవరపు విశ్వేశ్వరరావు, పైడిపాటి సుబ్బారావుగా గేయ నటికి రచించారు. నారాయణ రెడ్డి, బాపురెడ్డి గేయ నాటిక రచనలో కూడా ఆరితేరిన వారే. బాపురెడ్డి గేయాలు ప్రసిద్ధికి వచ్చాయి. కాళోజీ సామాజిక స్పృహతో నా గొడవ రచించారు అనే పుస్తకాన్ని. అలాగే గేయాన్ని శంఖారామంలో గజ్జల మల్లారెడ్డి అధిక్షేపంతో రాజకీయాన్ని ఎండబెట్టేశారు. ఆయుధరాసండి కోనలమ్మ పాదలు ముక్తకాలుగా నారాయణ రెడ్డి సమదర్శనం మొగటం లేని సత్యంగా చెప్పవచ్చు. పులిబండ అనిశెట్టి, రెంటాల, దాశరథి, బోయ భీమన, పైడి సుబ్బారాయుడు, వంటలక్క, లక్ష్మీపతిరావు, ఇంద్రగంటి హనుమశాస్త్రి, కోసరాజు వంటి వారందరూ గేయ కవిత్వాన్ని ఆదరించారు. ఇతర భాషల్లో కావ్యాలు కొన్ని గేయాలు కూడా రచించారు, ఆంధ్రీకరించారు కూడా.
బాల సాహిత్యంలో గేయాల ప్రముఖ స్థానం ఉంది. బాల సాహిత్యంలో పాత గేయాలు కాకుండా కొత్త గేయాలు చాలామంది రాశారు. చింతాదీక్షులు, గిడుగు సీతాపతి వంటి వారు బాల గేయాలు రచించారు. నార్ల సంజీవి, జ్ఞాపతి రాఘవరావు, చల్లా రాధాకృష్ణ శర్మ, బివి నరసింహారావు, మిరియాల రామకృష్ణ, మసూన కరుణ, శ్రీ ఉత్పల మొదలైన వారు వివిధ బాలగేయాలు రచించి బాల సాహిత్యాన్ని కొంత పరిపుష్టం చేశారు. సినిమా పాటలన్నీ ప్రధానంగా గేయ సాగి చెందినవి. రేడియో, దూరదర్శన్లో నేటికి గేయాలకి, గేయ నాటకాలకి రూపాలకి అవకాశం కల్పించబడుతోంది. మిరియా రామకృష్ణ గారు అన్నట్లుగానే ఆధునిక గేయ కవిత ప్రస్తావనకి గురదాడ మార్గదర్శి కాగా భావ అభ్యుదయ కవుల మార్గదర్శనం సుగమం సుఖదం సుందరం చేశాడు. కొందరు యశస్వీ అర్థకృతే కాగా కొందరు పరినివృతయ్యే ఆ సందేశాన్ని ఇస్తుంది. ఉద్యమాల వ్యాప్తికి గేయం ప్రధాన వాహిక అన్నది చరిత్రక సత్యం అని చెప్తూ